సభాపతి గారు, మా గురువు గారు అయ్యన్న పాత్రుడి గారికి, అలాగే అన్న సీఎం రమేష్ గారికి, అలాగే పెద్దలు పప్పల చలపతిరావు గారికి, అలాగే ఇతర నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను పుట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాలకి అయ్యన్న పాత్రుడి గారు ఎమ్మెల్యే అయ్యారు. నాకు ఊహ తెలుస్తూ మా వీధిలో అందరు పిల్లలు, చిన్న పిల్లలు అందరూ కూడా జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటే నేను కూడా తిరుగుతూ ఉన్నాను. అందరూ పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ వెనకాతలు నేను తిరుగుతాను 4.5 సంవత్సరాలు అలా. అక్కడ మొదలు పెట్టాను, ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నాను జెండా పట్టుకొని. ఎవరి వెనకాతలు తిరుగుతున్నానంటే అది అయ్యన్న గారి వెనకాతలే. నేను పుట్టింది నర్సీపట్నం, మా అమ్మమ్మ గారి ఊరు కూడా నర్సీపట్నం, అయ్యన్న గారి ఇంటి ముందే. నాకు ఊహ తెలిసినంత తర్వాత నాకు తెలిసిన నాయకుడు అయ్యన్న గారు, నాకు తెలిసిన జెండా తెలుగుదేశం జెండా. అప్పటి నుంచి మరి ఆయన నాకు గురువు అయ్యారు. ప్రతి దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే అలమంచిలి అని చెప్పారు, కానీ అయ్యన్న గారు పక్కన ఒక విజయ్ కొడుకు అయితే ఇంకొక విజయ్ శిష్యుడు, మేమిద్దరం. అయితే ఇక్కడ గురువే. నేను మొట్టమొదటిసారిగా సభలో అడుగు పెడతా, అక్కడ మాకు గురువే అధ్యక్ష అని. నాకు ఎటువంటి, ఆయన ముందు వెళ్తుంటే నేను వెనకాతలు వెళ్తానే ఉన్నా, అక్కడ కూడా అధ్యక్షే. అయితే నేను ఎప్పుడు ఆయన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఒక మాస్ లీడర్, ఒక నిజాయితీ అయిన లీడర్. అనేక సందర్భాల్లో ఎప్పుడు కూడా అంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తారో అనే దానికి నేను చాలా వరకు ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తారనే పరిస్థితులు నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఒక శిష్యుడిగా. అందరూ అనుకుంటారు ఆయన మాట ఇసిరేస్తారు అని, కొంచెం కోపం ఎక్కువ అని అనుకుంటారు. కాదండి, ఆయనకు ఒక పీరియడ్ ఉంటుంది. అంటే ఒక టైం ఉంటుంది. అంటే ఒక 10 నెంబర్లు ఉన్నాయనుకోండి, 1 నుంచి 4, 5 వరకు జాగ్రత్తగానే ఉంటారు. ఆ 1 నుంచి 4 వరకు ఎంత మర్యాదగా ఉంటారంటే చాలా మర్యాదగా ఉంటారు. ఆ టైంలో మేము మాట్లాడినా మమ్మల్ని మర్యాదగా మాట్లాడాలయ్యా అని చెప్పి మమ్మల్ని వారిస్తారు. ఆ 4, 5 దాటితే చూసారా, అంతే. ఆ 4, 5 కూడా ఎక్స్ట్రాలు చేసి బయటికి దాటితేనే అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది ఆ రోజు కూడా అడిగాను, సభలో వచ్చిన వెంటనే ఆయనకి ధన్యవాదాలు చెబుతూ మేమందరం మాట్లాడే దాంట్లో నాకు మా గురువుగారు మైక్ ఇస్తారేమో అని. ఆ రోజు అవ్వలేదు, అవి ఉంటే బాగుండేది. నేనైతే ఒకటే చెప్తున్నాను, అక్కడైనా ఎక్కడైనా ఒకటే చెప్తున్నా. 2024 శాసనసభ చాలా హుందాగా జరగబోతుంది అయ్యన్న పాత్రుడి గారి అధ్యక్షతన. అందరూ అనుకుంటున్నారు ఏదో మాట్లాడతారని, ఏదో మాట్లాడరు. ఆయన కళ్ళని చూసి నిజాయితీ పరులు మాత్రమే మాట్లాడగలరు. అది మొదటి రోజే అక్కడ నిరూపితమైంది. నిజాయితీ లేని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు. నేను కూడా 5 సంవత్సరాలు ప్రతి టీవీలోని ప్రతి దగ్గర కూడా మరి మేము మాట్లాడుతూనే ఉన్నాం. నేను ఎప్పుడు జగన్ను చూద్దాం అనుకున్నా. అయితే కనీసం ఆయన గెలిచాడు కదా, అసెంబ్లీలో ఉన్నాను చూద్దాం అనుకున్నా. అదేదో సినిమాలాగా అమ్మ ఒకసారి వచ్చి వెళ్ళిపో అమ్మ మెరుపుతేగా అంటే అలాగ వెళ్ళిపోయింది. వచ్చాడు, వెళ్ళిపోయాడు, చూడలేదు. అంత దారుణంగా ఉంది. నేను అంటున్నా, నిన్ను గెలిపించింది ప్రజలు. నీకు నిజాయితీ ఉంటే వచ్చి శాసనసభలో కూర్చో. 100% చెప్తున్నా, అయ్యన్న శిష్యుడిగా నేను చెప్తున్నాను ఈరోజు. ఇది వాస్తవం. నువ్వు నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే నీకు ప్రోత్సహించి నిన్ను అసెంబ్లీలో
నిన్ను కూర్చోబెట్టే పరిస్థితి అయ్యన్న గారు చేస్తారని చెప్పి నేను ఆయన శిష్యుడిగా నీకు చెప్తున్నా. నువ్వు భయపడాల్సింది ప్రజలకి, అంతేగాని ఇంకొకరు ఎవరికి కాదు. నువ్వు ఇప్పటికైనా పనిచేయడానికి రెడీగా ఉంటే నీకు శాసనసభలో నువ్వు కూర్చోడానికి అర్హత ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా. ఎన్నో నేర్చుకోవాలి. అది మా సొంత గురు, నా గురువు అయిన అయ్యన్న పాత్రుడి గారే నాకు నేర్పే ఒక మంచి అవకాశం నాకు దొరికిందని చెప్పి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. 24-29లో డెఫినెట్గా మా గురువు గారి దగ్గర నేను నేర్చుకుని మరింతగా ఎదుగుతానని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎక్కువ మాట్లాడడానికి మరి ఇది వేదిక కాదు, చాలా తక్కువ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఆయన్ని సభాపతి చేసి ఆపేశారు, నన్ను ఎమ్మెల్యేని చేసి ఆపేశారు. మేమిద్దరం మాట్లాడలేము, కేవలం పని మాత్రమే చేయగలం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు నర్సీపట్నం